త్రిష గారు ఇప్పుడు కొత్తగా రామ్ చరణ్ గారితో ఒక మూవీలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీని ప్రస్తుతం RC16 అని పిలుస్తున్నారు. అయితే త్రిష గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ లియో. అయితే లియో మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే లియో మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే లియో మూవీతో త్రిష గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే త్రిష గారు లియో మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీలో నటిస్తున్నారు. చూడాలి త్రిష గారికి ఈ మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే RC16 మూవీని డైరెక్ట్ చేస్తుంది బుచ్చిబాబు సేన. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రామ్ చరణ్, త్రిష, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే RC16 మూవీలో త్రిష గారు ఒక కలెక్టర్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు మూవీ టీమ్. చూడాలి, త్రిష గారు ఇంతకు ముందు కలెక్టర్ రోల్లో ఒక్క మూవీలో కూడా నటించలేదు. ఫస్ట్ టైం రామ్ చరణ్ గారితో ఈ మూవీలో ఒక కలెక్టర్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు త్రిష గారు. చూడాలి, త్రిష గారికి ఈ మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే RC16 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే RC16 మూవీ షూటింగ్ 2025లో స్టార్ట్ చేసి ఈ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి, RC16 మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ మూవీతో త్రిష గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ RC16 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.